హలో అండి, నమస్తే. ఈరోజు హెయిర్ ఊడిపోతుందండి. చాలా రోజులు అవుతుంది నేను మెయింటైన్ చేయడం, అసలు ఏం చేయట్లేదు. అయితే ఒకసారి నేను ఇలా చేశానండి. అప్పుడు కొంచెం నాకు మంచిగా అనిపించింది, హెయిర్ ఫాల్ లేదు. అందుకనే మళ్ళీ చేసుకోవాలనుకుంటున్నాను. అది మీకు కూడా చూపించాలనుకుంటున్నానండి. ఉల్లిగడ్డలు తీసుకున్నానండి, రెడ్వి. తర్వాత కలబంద తెలుసు కదా, అలోవేరా, ఉసిరికాయ, మెంతులండి 1 స్పూన్, మందార పూలు. ఇవి మార్నింగ్ కోసి పెట్టానండి, వాడిపోయాయి. వాడిపోయినా పర్లేదండి, నెక్స్ట్ డే అయినా కూడా పర్లేదు. ఇవి తీసేసుకోవాలండి. అన్నీ తీసేసుకొని తర్వాత మెయిన్ ఆయిల్ అండి, కొబ్బరి నూనె. మీరు పట్టించుకున్నదైనా ఏం లేదండి, లేకపోతే మన ఇంట్లో ఉండే కొబ్బరి నూనె పారాషూట్ అయినా పర్లేదండి, మీరు వాడేది ఏదైనా పర్లేదు. అలా వేసుకొని చేసుకోవచ్చండి. ఏమేమి చేయాలో చూపిస్తానండి మీకు. కడాయి పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ పోస్తానండి. ఒక 1/2 కేజీ తీసుకుంటున్నానండి, మీకు చూపించడం కోసం. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెలోనే అలోవెరా అండి. ఈ అలోవెరా సైడ్లో ఏమంటే ముళ్ళు ఉంటాయి కదండి, ఆ ముళ్ళు చాక్తో ఇలా కట్ చేసుకోవాలండి, 2 సైడ్స్. మందంగా ఉంటే పొట్టు తీసేసుకోవాలండి, లేతగా ఉందనుకోండి అలాగే వేసేయండి కట్ చేసి. ఇప్పుడు ఇది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటానండి. అలోవెరా వేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ కూడా వేస్తున్నాను, మెంతులు కూడా వేస్తున్నానండి. తర్వాత మందార పూలు, కింద గ్రీన్ కలర్ది తీసేసి వేసుకోండి. తర్వాత ఉసిరికాయ కూడా అండి, కట్ చేసి వేస్తున్నాను. హెయిర్ చాలా ఊడిపోతుందండి, ఇన్ని రోజులు పట్టించుకోలేదు నేను. ఇంకా లాభం లేదని చెప్పేసి మళ్ళీ తయారు చేసుకుంటున్నాను. అంతకుముందు ఒకసారి చేస్తే నాకు జుట్టు ఊడలేదండి, మంచిగా అనిపించింది. అందుకే మళ్ళీ చేసుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటానండి. స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడు దీన్ని వేయించుకుంటానండి. మనకి అలోవెరా హెయిర్ ఫాల్కి యూజ్ అవుతుంది, ఇంకా డాండ్రఫ్ కూడా యూజ్ అవుతుందండి. మందారాలేమో జుట్టు పెరగడానికి తెలుసు కదండి. ఇంకా మెంతులు చాలా మంచిది, హెయిర్కి జుట్టు పెరుగుతుంది, డాండ్రఫ్ కూడా పోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టండి స్టవ్. దాంట్లో ఉన్నది మొత్తం మరిగి ఆయిల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది మొత్తం మరుగుతుంది కదా, ఇది మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఇలా సిమ్లో పెట్టి మరిగించాలి. చూడండి ఎలా నల్లగా మాడిపోయిందో. ఇలా అయ్యే వరకు ఆయిల్ని మరిగించుకోవాలి. చూసారు కదా, అన్నీ మాడిపోయాయి. ఇప్పుడు ఈ ఆయిల్ ఒక దాంట్లో తీసుకుంటా. ఏదైనా ఒక డబ్బాలోకి, మీకు నచ్చిన డబ్బాలోకి వడకట్టుకోండి. ఇలా ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు అట్లా పెట్టుకోండి. చేతిలో వేసుకొని తలకి ఇలా మసాజ్ చేసుకోవాలండి. ఫింగర్స్తోని మసాజ్ చేసిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత తలస్నానం చేసుకోవాలండి. నైట్ మొత్తం అలా ఉంచుకున్నా పర్లేదండి, దానివల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.